పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సిన శ్లోకాలు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా కొన్ని శ్లోకాలు నేర్పించాలి. వీటిని నిత్యం పఠించడం వల్ల మానసికంగా ఎదుగుతారు. దైవ భయంతో పాటు సమస్యలను ఎదుర్కొనే శక్తి వారికి వస్తుంది. పిల్లలకు చిన్నతనం నుంచే దేవుడు అంటే భయం, భక్తి ఉండే విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలి. అప్పుడే దైవంతో దగ్గరగా అవ్వగలుగుతారు. శ్లోకాలు, స్తోత్రాలు నేర్పించడం వల్ల ఏ సమస్య వచ్చినా పెద్దయిన తర్వాత ఎదుర్కోగలుగుతారు. జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి శ్లోకాలు, మంత్రాలు క్రమం తప్పకుండా చదువుకోవడం చాలా మంచిది. ఈ చిన్ని శ్లోకాలు మీ చిన్నారులకు నేర్పించడం వల్ల బలంగా, మానసికంగా ఆరోగ్యం పొందుతారు. శక్తివంతంగా తయారవుతారు. వారిలో ధైర్యం నింపిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు తప్పకుండా బోధించాల్సిన శ్లోకాలు ఇవి. గాయత్రి మంత్రం. ఓం భూ భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఎంతో శక్తివంతమైన గాయత్రి మంత్రం ఇది శక్తివంతమైన సూర్య భగవానుడి మంత్రం. ఇది పిల్లలు నేర్చుకోవడం వల్ల జ్ఞానం పెంపొందుతుంది. మేధస్సు, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఓంకారంతో ప్రారంభమయ్యే ఈ శ్లోకం వారి చుట్టూ వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది. రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. గురుమంత్రం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులకే ఉంటుంది. అందుకే వారిని దైవంతో సమానంగా భావించమని బోధిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి మమామృతాత్. సర్వశక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రం శివుడికి చేసే ప్రార్థన. ఆరోగ్యం, దీర్ఘాయువు, మరణభయం నుంచి విముక్తి కోరుకుంటూ పరమేశ్వరుని ఆశీస్సులు కోరుకుంటూ ఈ మంత్రం పఠిస్తారు. ఇది పిల్లలకు నేర్పించడం వల్ల వారికి ఎలాంటి భయాలు ఉండవు. అంకిత భావంతో, స్వచ్ఛమైన హృదయంతో జపించడం వల్ల గాయాలను నయం చేయడంతో సహాయపడుతుంది. బలాన్నిస్తుంది. ప్రతికూలతలను తొలగిస్తుంది. ఈ మృత్యుంజయ మంత్రాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠించడం అలవాటు చేసుకోవాలి. సరస్వతీ మంత్రం. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ్ సమస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఈ సరస్వతి మంత్రాన్ని పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి పిల్లలకి పలకడం అనేది అలవాటు చేయాలి. చదువుల తల్లి సరస్వతీదేవికి అంకితం చేసిన మంత్రం ఇది. ప్రతి విద్యార్థి జీవితంలో రాణించేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది. సరస్వతీ మంత్రం పిల్లల్లో మేధస్సును పెంచుతుంది. ఈ మంత్రం పఠించడం వల్ల పిల్లలకు సరస్వతీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. మహాలక్ష్మి మంత్రం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సంపద, విజయాన్ని ఇచ్చేది ఈ మహాలక్ష్మి మంత్రం. పిల్లలు వారి భవిష్యత్ ప్రయత్నాలలో విజయవంతం కావడానికి దేవతతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. ఈ శ్లోకం పిల్లలకు ఆర్థిక సమృద్ధి, శ్రేయస్సును ఇస్తుంది. గణేష్ మంత్రం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. తమకు అన్ని పనుల్లో సహాయపడమని, అడ్డంకులు తొలగించమని వినాయకుణ్ణి వేడుకుంటూ ఈ మంత్రం జపిస్తారు. పిల్లలకు ఈ మంత్రం తప్పనిసరిగా నేర్పించాలి. తమ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు అధిగమించేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది. హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. రోజులో ఏ సమయంలోనైనా జపించగలిగే సరళమైన మంత్రం ఇది. చాలా శక్తివంతమైనది.
పిల్లలకు ఆధ్యాత్మిక పెరుగుదల కలిగించడంలో సహాయపడుతుంది. రుద్రమంత్రం. ఓం నమో భగవతే రుద్రయే. రుద్ర భగవానుడి ఆశీస్సులు పొందేందుకు పిల్లలు తప్పనిసరిగా జపించాలి. సంకల్పం, దయ, బలం కలిగి ఉండేందుకు సహాయపడుతుంది. వారి చుట్టూ దాగి ఉన్న చెడు శక్తుల నుంచి వారిని కాపాడుతుంది.